ఆదిలాబాద్లో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాడిగూడ, దోబి, హ్యాండిక్యాప్ కాలనీలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సహాయక చర్యలకు సంబంధించిన వివరాలని మా కరెస్పాండెంట్ నరేష్ ద్వారా తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాలనీలను వరద ముంచెత్తింది. వరద విలయం సృష్టించడంతో కేవలం గంటన్నర పాటు కురిసిన వర్షంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే దోబి కాలనీ, ఇటు హ్యాండిక్యాప్డ్ కాలనీ, తాటిగూడకు సంబంధించిన ప్రాంతాల్లో పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలు కూడా రంగంలోకి దిగి ఎక్కడైతే వరద ముంపు ప్రాంతం ఉందో వరద ముంపు ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లో ఉన్న ఇండ్లను ఖాళీ చేస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బీభత్సం కంటిన్యూ అవుతుంది. మరోవైపు వర్షం కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి. మరో 24 గంటల పాటు వరద ముప్పుతో పాటుగా వర్షం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటుగా కాలనీ వాసులు ఉన్నారు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఇండ్లలోకి పూర్తిగా నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి? 2 రోజుల క్రితం వరదలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వరదలు కంటిన్యూ అవుతున్నాయి. పరిస్థితి ఎట్లా ఉంది? నిన్నటి నుంచి నిన్న ప్రొద్దున నుంచి అయితే ఇవాళ ప్రొద్దున వరకు బీభత్సంగా వర్షం పడడం వల్ల అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ నుంచి మొత్తం వాటర్ ఫ్లో అంతా మొత్తం హ్యాండిక్యాప్ కాలనీకి వచ్చేస్తున్నాయి. ఆ వాటర్ ఫ్లో ద్వారా ఈ మొత్తానికి ఇండ్ల లోపల నీళ్లు మొత్తం చొరబడి నిత్యావసర సరుకులు మొత్తం అన్నీ అండుకునే వస్తువుల కాడికెళ్ళి మొత్తం అన్నీ ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. ప్రజలు ఇప్పటికే ఇళ్లలోకి తాళం వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రాత్రి ఇంకా బీభత్సమైన వర్షం ఉందని చెప్పేసి ఇప్పుడు ముందే అలర్ట్ చేసిర్రు మన రిస్క్ టీం వాళ్ళు. ఇప్పటికే కాల్ చేసి దాదాపు ఒక 10-20 కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. ఇది ప్రతి సంవత్సరము ఇటువంటి వాతావరణము ఖచ్చితంగా ఈ కాలనీకి ఎప్పుడు మేజర్గా వరదలు ఈ కాలనీలోకి ఎందుకు వస్తున్నాయి? అంటే కాలనీలో అంటే డ్రైనేజీలు ఏమన్నా ఫెయిల్ అయినాయా? డ్రైనేజ్ మొత్తం కబ్జాకు గురైనాయా లేకపోతే ఎందుకు పరిస్థితి? అంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది మొత్తము ముందటి నుంచి అంతే డ్రైనేజీ వ్యవస్థ ఎంత ఉందో అంతే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ బాలాజీ నగర్ పైన ఉన్న ఒకటి కుంట ఉంది. ఆ కుంట నుంచి వరద నీరు మొత్తం వచ్చేసేసి హ్యాండిక్యాప్ కాలనీకి చొరబడుతున్నాయి. అట్లనే మళ్ళీ ఈ పైన అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని వాటర్ ఫ్లో అండ్ బాలాజీ నగర్ కుంట నుంచి వచ్చే వాటర్ ఫ్లో మొత్తం హ్యాండిక్యాప్ కాలనీ నుంచి వచ్చేసేసి ఇళ్ళకు నీళ్లు చొరబడి మొత్తం పబ్లిక్ ఇళ్లలో మొత్తం ఎటువంటి వసతులు లేకుండా చిన్నభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే సూచన సలహాలు చేస్తున్నారు. కేవలం మాకు చెప్పడం తప్ప మా దగ్గరకు వచ్చి ఎవరు ఆదుకోవడం లేదంటూ వరద బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ పట్టణాన్ని వరద ముంచెత్తింది, జల విలయం అన్న విధంగానైతే కనిపిస్తుంది. దీంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్ నుండి.